వినడానికి మీ ఓపిక ఉంటే మాట్లాడతాను. నంబర్ 1 పాయింట్, నరేష్ గారు నేను అన్న మాట వాడిండకూడదు. నేను మనసులో ఉండేది మాట్లాడతా. మేము అని మాట్లాడాలి. ఉండమ్మా నరేష్, యు ఆర్ మై ఫ్రెండ్. నేను చెప్తున్నా. అండ్ నేను దీనికి రావాలని అనుకోలేదు. నరేష్ గారు చాలాసార్లు వచ్చి ఆయన అడిగిన దానివల్ల నేను వచ్చాను. వచ్చి ఇప్పుడు అందరూ కలిసే చేశాం. కానీ నరేష్ గారు మేము మా ప్యానల్ అంటే మేమందరూ కలిసి ఇది ఇస్తున్నాము అని చెప్పిండాలి. ఇది చిన్న కరెక్షన్, ఇట్స్ ఓకే. మేమందరూ కలిసి ఉంటాము, కలిసి చేస్తాము. కానీ మాట్లాడడం కూడా అందరూ కలిసి మాట్లాడాలి. ఎస్, ఎందుకంటే ఇది వచ్చి ఇప్పుడు నేను గొప్ప చెప్పలేదు, నేను రావాల్సిన అవసరం లేదు. కానీ నేను వచ్చాను ఎందుకంటే నా ఫ్రెండ్ అడుగుతున్నారు. అండ్ ఎవరు ఏమి చెయ్యట్లేదు, ఏదో ఒకరు మొదలు పెట్టాలని నేను వచ్చాను. అది కూడా సరే వద్దామని జీవితాలు మాత్రం ఫస్ట్ కంటెస్ట్ చేపిద్దామని అనుకున్నా. సరే నేనెందుకు నిలబడ్డా, నేను నిలబడిండు కూడా. సరే ఈయన అడిగారు. ఆ తర్వాత నేను ఆలోచించాను. సరే జీవితాన్ని కంటెస్ట్ చేస్తాము, నరేష్ గారు కంటెస్ట్ చేస్తారు. నా పార్ట్ వాట్ ఈస్ మై పొజిషన్ ఆఫ్టర్ దే విన్నింగ్. మనం వెళ్తే ఇంటర్ఫియరెన్స్, నేను వస్తే ఇంటర్ఫియరెన్స్, నాకు పోస్ట్ లేకుండా పోస్టుతో ఉండాలి అన్న దానికోసం నేను ఏదైనా చెయ్యాలి, చేపించాలి. లేదంటే నేను ఊరికే ప్రచారం చేసి ఏమీ చెయ్యకుండా మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతాను, ఏం యూస్. సో ఐ డిసైడెడ్ టు ఓకే అని వైస్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాను. ఇదే జరిగింది. సో వి సిన్సియర్లీ వి హెల్ప్ నరేష్ టు విన్. అండ్ ఆయన విన్ చేశారు. మేమందరూ కలిసి పనిచేస్తున్నాము. ఆయన మాట్లాడేప్పుడు నేను అనకుండా మేము అని మాట్లాడాలనేది నా రిక్వెస్ట్. అండ్ ఆయన చెప్పింది అంతా మేము నిలబడి అందరూ కలిసి నిలబడి పనిచేస్తాము, మేము నెరవేరుస్తాము, మేము కష్టపడతాము. థ్యాంక్ యూ. అండ్ ఇంకో మాట కూడా మాట్లాడాలి. నా ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ కాదు, నా ఫ్యాన్స్ చాలా బాధపడి వచ్చి నా దగ్గర ఏంటి సార్ మీరు ఎప్పుడు చూసినా జీవిత గారు నన్ను అలా చూసుకుంటారు, జీవిత గారు ఇలా చూసుకుంటారు, అలా 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 మాట్లాడుతున్నారు, మీ గురించి మాట్లాడరా అని అడిగాడు. నా గురించి నేను మాట్లాడను. నా గురించి మాట్లాడే వాళ్ళు కూడా జీవిత గారికి తెలియదు ఎలా మాట్లాడాలా ఏంటి. సరే అది వదిలేండి. కానీ ఒకటి తెలుసుకోండి, నేను జీవితాన్ని ఒక డౌరీ లేకుండా పెళ్లి చేసుకున్నా. ఓకే, ఆ అమ్మాయిని ఫస్ట్ రైటర్ చేశాను, తర్వాత డైరెక్టర్ చేశాను, ఎడిటర్ చేశాను, ప్రొడ్యూసర్ చేశాను, అన్నీ చేశాను, అన్నీ బికాస్ ఆఫ్ మై ఫోర్స్. సో జీవిత ఈజ్ గుడ్, వండర్ఫుల్, గ్రేట్. బట్ జీవిత వెనక నేను ఉన్నానని మర్చిపోవద్దు. అండ్ ఇది ఎందుకంటే చెప్తున్నా, ఎవరో మాటల్లో నా ఫ్రెండ్స్ దగ్గర అడుగుతున్నాను, ప్రొడ్యూసర్ మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, ఏంటి నేను జీవిత కంటెస్ట్ చేయమంటుంది, నరేష్ కంటెస్ట్ చేయమంటున్నాడు, నేను కంటెస్ట్ చేయనాటి అడిగితే వాళ్ళు ఏమన్నారు, నువ్వెందుకు అయ్యా, నువ్వు వద్దు, జీవితాన్ని కంటెస్ట్ చేయమన్నారు. ఏమనుకుంటున్నారు నన్ను? నాకు బాధ కలిగింది, అందుకే నిలబడ్డా. సరే నిలబడిన తర్వాత నిజంగా నా ఫస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్నారు. తర్వాత నాకు వచ్చింది శ్రీకాంత్ అని. నిజంగా భయపడ్డాను. ఎందుకంటే శ్రీకాంత్ అందరితో తిరిగేవాడు, అందరూ ఫ్రెండ్స్, అందరూ క్రికెట్ ప్లేయర్స్, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఆయన ఎదిరించి నిలబడ్డాం. సో ఇలా ఒక సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగా ఒక సైడ్ షూటింగ్ ఆల్రెడీ ప్లాన్డ్, దాన్ని క్యాన్సిల్ చేయలేకపోయాం. నేను షూటింగ్ అటెండ్ చేయాలి, అక్కడ సి కళ్యాణ్ టెన్షన్ అయిపోతాడు, నాకు ఉన్న పేరు ఇంకా పోతుంది, అందరూ ఏంటంటే వాడు షూటింగ్ వదిలేసి ఎలక్షన్ నేను వెళ్ళిపోయాడు అంటారు. సో ఇన్ని కష్టాల్లో నేను నా పిల్లల్ని పిలిచి, బంగారులు నేను అందరికీ ఫోన్ చేయగలుగుతానో లేదో, నాకు షూటింగ్ ఉంది, దయచేసి మీరు కూడా ఒకసారి నా కోసం ఫోన్ చేయండి అన్నా. నా పిల్లలు చేశారు, అండ్ నా వైఫ్ చేసుకుంది,
జీవిత నేను అన్నాను, జీవిత నువ్వు నీకు కావాల్సిన వాళ్ళకి నువ్వు చెయ్యి. నాకు చౌదరి గారు, డైరెక్టర్ చౌదరి గారు, మోహన్ ఇద్దరు కూర్చొని చేసి ఓన్లీ చెప్తున్నాను, మీ అందరి లవ్ వల్ల నేను గెలిచాను. ఆ లవ్కి ఎప్పుడు రుణపడి ఉంటాను, కట్టుపడి ఉంటాను. ఆ లవ్ కోసమే పనిచేస్తాను. ఇది నా మనసులో ఉంది. మన బిగినింగే మనం దిద్దేసుకుందాం. మనసులో ఒకటి పెట్టుకుని నేను పని చేయలేను. అందుకే నరేష్ చెప్పాను, వీఆర్ ఆల్ వన్. బట్ మనం మాట్లాడడం ఎవరికి ఏమీ బాధ కలగకూడదు. అండ్ అపోనెంట్ వాళ్ళు ఆహా వచ్చేసింది గొడవ అని అనుకోవద్దు. గొడవ రాలేదు. ఇది మనసులో ఉన్న మాట క్లియర్ చేసుకుంటున్నాం. గొడవ రాదు. ఓకే, మేము అందరూ కలిసి పనిచేస్తాము, కలిసి ఈ 2 years ఉంటాము, అన్ని పనులు నెరవేరుస్తాం. ఎస్. అండ్ అందరికీ థ్యాంక్స్ అండి. మీ లవ్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ శ్రీకాంత్ గారు నన్ను క్షమించండి. నేను ఫస్ట్ తీసేసుకుందామని అనుకున్నాను. తర్వాత మాట్లాడే సమయం కొందరు ఇలా మాట్లాడడం వేరు, నువ్వేంటయ్యా నువ్వు మూసుకో జీవితాన్ని వెళ్ళమును అంటే నాకు అదోలాగా అనిపించి వచ్చేసాను. కానీ నన్ను గెలిపించారు. థ్యాంక్ యూ అండి. ఓడిపించుంటే నేను పిచ్చివాడిగా తిరుగుతుంటానేమో. ఓకే, థ్యాంక్ యూ. కానీ నాకు బాగా నచ్చింది, ఈ పని చేయడం నచ్చింది. కానీ ఒకటి చెప్పాలండి, నేను పొద్దున్న నుంచి అందరూ వచ్చారు, ఈవిడ అందరిని చూస్తే అందరూ నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నాను. నేను మనసులో అనుకున్నాను, అబ్బో 200-300 మెజారిటీలో గెలుస్తాము అని అనుకున్నాను. నిజం, వాళ్ళ నవ్వులు చూసి అలా అనుకున్నాను. అన్నిటి ఓటింగ్ అయిపోయింది. మన కోటి రామకృష్ణ గారి ఇంటి ఫంక్షన్కి వెళ్తే అక్కడ మాదాల రవి ఉండుకుని, ఏంటో ఆలోచించావా, శ్రీకాంత్ మామూలు వాడా, ఓడిపోతే ఏమైపోతావని. అప్పుడే నాకు భయపడ్డాను. అయ్యో మరి ఇంతమంది నవ్వారే. అవును, నవ్వితే అప్పుడే అనుకున్నా, అయ్యో వీళ్ళందరూ యాక్ట్ చేశారా. నాకు భయం, ఏమవుతుందో భయం. అలా మళ్ళీ వచ్చి చూస్తే టగ్ ఆఫ్ వార్ వెళ్ళి గెలిచేసాం, అందరూ గెలిచేసాం. గ్రేట్. అండ్ ఇదే సంతోషంలో మేము పనిచేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.